కాకినాడ నగర సుందరీకరణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాలను స్వయంగా సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న అభివృద్ధి మరియు పారిశుధ్య పనులను, పూడికతీత పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. నగరాన్ని అందంగా, పరిశుభ్రంగా ఉంచడం కేవలం అధికారుల వల్లే సాధ్యం కాదు. ఇందులో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా పాలు పంచుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు. విధుల్లో అలసత్వం వహించకుండా కమిషనర్ స్వయంగా వీధుల్లో పర్యటించి ఎక్కడికక్కడ పేరుకుపోయిన వ్యర్థాలను, డ్రైనేజీ పూడికలను తొలగించే పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని మరియు నాణ్యతతో కూడిన సుందరీకరణ పనులు చేపట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మాన్సూన్ తర్వాత వర్షాలు పడ్డ తర్వాత మనకి వేకెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ వాటర్ స్టాగ్నెంట్ అయిపోతూ ఉంటాయి. సో వేకెంట్ ల్యాండ్స్ అదేవిధంగా మేజర్ డ్రైన్స్ మనకి వేకెంట్ ల్యాండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఒక 180 ఏకర్స్ వస్తుందండి. కాకినాడ మొత్తం అన్ని వార్డుల్లోని 2400 కేజీ మనకి వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వేకెంట్ ల్యాండ్స్ తర్వాత మనకి డ్రైన్స్ ఇవన్నీ కూడా మనం 3 స్పెల్స్ పెట్టుకుంటాం. సెప్టెంబర్ మంత్ ఒకటి, అక్టోబర్, నవంబర్. ఇదే మనం జనవరి వరకు కూడా తీసుకెళ్తూ ఉంటాం. మనం ఒక స్పెల్ అంటే మనకి స్ప్రే చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ 15 days 20 days అంత నుంచి ఉంటుందండి. సో మంత్లీ వన్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం. ఈ ఇయర్ ఖచ్చితంగా అయితే మనం ప్లాన్ చేసామండి. అది మనకు ఆగస్టులో కనిపిస్తాం, సెప్టెంబర్ నుంచి అంకిస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లోకల్ అమ్మగారు గుడి దగ్గర నుంచి బాలాజీ చెరువు కోరుకున్న ఈ ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్న ఈ రోడ్డు మనం విజిట్ చేయడం జరిగింది. అంటే ఈ రోడ్లో మెయిన్ చిన్న చిన్న మొక్కలు పెరిగిపోయి డ్రైన్ ఆక్రమించేసి చాలామంది కన్స్ట్రక్షన్ చేశారు. డ్రైన్ వాటర్ కూడా వెళ్ళకుండా చేస్తున్నారు. అక్కడ ఒక హోటల్ యాజమాని డ్రైన్లో వస్తున్న వారు హోటల్లో పడుతున్న వేస్ట్ పదార్థాన్ని కూడా రోడ్డు మీద వదిలేస్తున్నారు. అది పెద్ద హోటల్ పైగా. అట్లాంటి వాళ్ళ వల్ల ఈ డ్రైన్ వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి దోమలు వ్యాప్తించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అట్లా చేయొద్దని వాళ్ళందరికీ మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. వైర్లు రోడ్డు మీద చిన్న చిన్న మొక్కలను కూడా మనం తొలగించడం జరిగింది. అక్కడ ఎవరో ఒక వేకెంట్ ల్యాండ్లో ల్యాండర్ వన్ గారు ఉన్నారు. వారు ప్రహరీ కట్టేసుకుని ఆయన మొక్కలను కూడా యువతలు పెరుగుతున్నాయి, రోడ్డు మీద పెరుగుతున్నాయి. అవి కూడా నిర్మూలించడం జరిగింది. ఎందుకంటే మీ వేకెంట్ ప్లాట్లో ఉండే మీ మొక్కలకి మీరు రెస్పాన్సిబుల్, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ అవి పబ్లిక్కి ఇబ్బందికి వస్తున్నాయి. దానివల్ల పాములు లేకపోతే తేళ్ళు ఇట్లాగా ఇబ్బంది అవుతుంది. ఎలకలు, పిల్లులు వచ్చేస్తున్నాయి. నిన్న మనం చూసినట్టయితే ఎవరో ఒక ఆయన చనిపోయిన ఒక జంతువుని డ్రైన్లు వేసేసారు. దానివల్ల ఆయన డ్రైన్లు వేసేసి ఆయన వెళ్ళిపోయాడు. కానీ డ్రైన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడదో ఆలోచించండి ఒకసారి. ఇది మనం చేయవలసిన పని. ఇది అదే ఒక డస్ట్బిన్ మా మున్సిపాలిటీ చెప్తే మేము పట్టిపోతాం. కానీ ఆ చనిపోని జంతువుని తీసుకొచ్చి ఆ డ్రైన్లో వేసేయడం, అది నేను స్వయంగా చూసి నేను దగ్గర తీసుకున్నాను. అట్లాంటి పనులు చేయొద్దని అందరికీ కోరుకుంటున్నాము. ఎందుకంటే పెద్దలు ఉన్నారు, పామరులు ఉన్నారు, పండితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి చిన్న చిన్న పనుల వల్ల ఎదుటి వారి యొక్క జీవన శైలికి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లాంటి పనులు చేయొద్దని మేము మనవారి కోరుతున్నాం. ఇప్పటి నుంచి స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము. రేపు ఏ వాటికి వెళ్ళినా కూడా ఇట్లాగనే వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. రేపు మనకి కొంచెం ఇబ్బందికరమైన వార్డు ఏదైతే ఉందో ఆ వాటిని చూస్తాం. ఏ వాటికి రేపు మనం 24వ వార్డుకి వస్తున్నాము. అక్కడ సంబంధించింది అందరికీ కూడా నాయకులకి అందరికీ ఇంటిమేట్ చేయడం జరిగింది. మా సిబ్బంది అంతా కూడా శానిటరీ సిబ్బంది, శానిటరీ వర్కర్స్, మనకి ఎలక్ట్రికల్, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా రేపు 24వ వార్డుకి 5-6 o'clock వస్తాము. అక్కడ ఉన్న వారందరూ కూడా హాజరు కావాల్సిందిగా మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడ ఉన్న సమస్యలు మాకు దృష్టి తీసుకురండి. వ్యక్తిగతమైన విమర్శలు కాదు, సమస్యను తీసుకొచ్చినట్టయితే డెఫినెట్గా ఆ లెవెల్లో నేను పర్సూ చేస్తాను. దయించి అందరూ గమనించగా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చాలామంది కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అవి సమస్యల రూపంలో నాకు చెప్పినట్టయితే డెఫినెట్గా సమస్యలు మనం పరిష్కరించుకున్న తప్పించి వేరే విధంగా కాదు. దయించి మనం సమస్యని సానుకూలంగా వివరించండి. డెఫినెట్గా మనం ప్రభుత్వ లెవెల్లో సాధ్యంత మటుకి చేయడానికి ప్రయత్నించాలని మీకు సమయంగా నమస్కారాలు చేసుకుంటున్నాను.